దేవుడు కుక్కని తయారు చేసి ఇలా అంటాడు, నువ్వు కేవలం ద్వారం ముందు కూర్చుని వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ ఉండు, దీనికి నీకు 20 సంవత్సరములు ఆయుష్ ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ కుక్క 20 ఏళ్లు అరుస్తూ ఎలా ఉంటాను, నాకు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చాలు అని అంటుంది. సరే తదాస్తు అని అంటాడు. ఆ తర్వాత దేవుడు కోతిని తయారు చేసి వెళ్లి భూమి మీద నీ కోతి చేష్టలతో మనుషులని ఆనంద పెట్టు, అలాగే నువ్వు శాకాహారంగా ఉండు, నీకు 20 సంవత్సరములు ఆయుష్ ఇస్తాను అని అనగా 20 సంవత్సరాలు కోతి పనులు చేస్తూనే ఎలా ఉంటాను, నాకు 10 సంవత్సరములు చాలు అని అంటుంది. సరే తదాస్తు అని అంటాడు. ఆ తరువాత దేవుడు ఆవుని చేసి వెళ్లి మనుషులకి సహాయం చేసి ఆహారాన్ని అందివు, అలాగే పిల్లలకి పాలు ఇవ్వు, దీనికి నీకు 60 సంవత్సరములు ఇస్తాను అని అనగా, అమ్మో 60 ఏళ్లు నేను చాకిరీ చేయలేను స్వామి, నాకు 20 ఏళ్లు చాలు అని అంటుంది. సరే తదాస్తు అని అంటాడు. ఆ తరువాత దేవుడు మనిషిని సృష్టించి నువ్వు భూమి మీదికి పో, నీకు ఇష్టం వచ్చినట్లు ఆనందంగా బ్రతుకు, తిను తాగు, శృంగారం చెయ్యి, ఏ పని అయినా నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో, దీనికి నీకు 20 సంవత్సరములు ఆయుష్ ఇస్తాను అని అనగా 20 ఏళ్లేనా, ఇది చాలా తక్కువ స్వామి, నాకు ఆవు వద్దనుకున్న 60 ఏళ్లు, కోతి వద్దనుకున్న 10 ఏళ్లు, కుక్క వద్దనుకున్న 10 ఏళ్లు ఉన్నాయి కదా, అవి కూడా నాకే ఇవ్వండి అని అనగా దేవుడు నవ్వుకొని, సరే నీ ఇష్టం, కానీ మీరు మొదటి 20 సంవత్సరములు ఆడుకుంటూ సరదాగా గడుపుతారు, తరువాత 40 సంవత్సరములు ఆవులాగా గొడ్డి చాకిరీ చేసి కుటుంబం కోసం కష్టపడతారు, ఆ తరువాత 10 ఏళ్లు ముసలవాడిలాగా అయి కోతిలాగా మనవళ్ళు మనవరాలని ఆడిపిస్తారు, మిగిలిన 10 ఏళ్లు ఒక కుక్కలాగా వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ గుణుగుతూ ఉంటారు అని తదాస్తు అని మనిషిని పుట్టిస్తాడు. అలా